ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధురికి నిన్నే దువ్వాడ ఇల్లు అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ పోలీసులకు సమర్పించారు. ఇల్లు తనదే అంటూ మాధురి సోదరుడినట్టు ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఆ వ్యక్తిని దువ్వాడ వాణి తరిమేశారు. ఎమ్మెల్సీ దువ్వాడ ఇష్యూలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. మాధురికి నిన్నే దువ్వాడ ఇల్లు అమ్మినట్టుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ డాక్యుమెంట్స్ పోలీసులకు సమర్పించారు. ఇల్లు తనదే అంటూ మాధురి సోదరుడినట్టు ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. ఆ వ్యక్తిని దువ్వాడ వాణి తరిమేశారు. ప్రస్తుతం అక్కడ వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ గిరీశ్వర్ జనతని. గిరీశ్వర్, అసలు ఏం జరుగుతోంది? గత నెల రోజులుగా ప్రతిరోజు ఏదో ఒక విషయం బయటకు రావడం, బట్ ఈ రోజు చూస్తే ఆ వాణి ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నించడం, తర్వాత మళ్ళీ కాసేపటికి ఇల్లు అమ్మినట్టుగా బయటకు వార్తలు రావడం, అసలు ఇల్లు అమ్మేసారి రిజిస్ట్రేషన్ జరిగిందా? అసలు అధికారులు ఏమైనా స్పందిస్తున్నారా? ప్రస్తుతం అక్కడ ఎలా ఉంది? సతీష్, అక్కడ పరిస్థితి అయితే పూర్తిగా కూడా చాలా గందరగోళంగా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే అయితే దువ్వాడ వాణి కూడా అటు తాళాలు బదులుకొని లోపలికి వెళ్లే పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసులు అయితే నేను పోలీసులకి కోర్టు నోటీస్ ఇచ్చినప్పుడు కూడా పోలీసు సహకారం అయితే నాకు దొరకట్లేదని చెప్పుకోవడాను పక్కన అయితే దువ్వాడ వాణి ఈ కుటుంబ సభ్యులు అటు కూతుర్లు ఇద్దరు కూడాను ఆరోపిస్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా కూడాను దివ్వల మాధురి అయితే ఒక సెల్ఫీ వీడియో అయితే రిలీజ్ చేసింది సతీష్. ఆ సెల్ఫీ వీడియోలో అయితే పూర్తి స్థాయిలో కూడాను ఇది చూసుకుంటే నాకు 2 కోట్ల రూపాయలు ఏదైతే ఇవ్వాలో ఆ 2 కోట్ల రూపాయలకే ఇవ్వలేని పరిస్థితుల్లో నేనున్నాను కాబట్టి నీకు ఈ యొక్క ఇల్లుని రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పుకోవడను నిన్ననైతే రిజిస్ట్రేషన్ చేశారు అని కూడా ఆవిడైతే మనకి సెల్ఫీ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. దీనికైతే పూర్తి స్థాయిలో చూసుకుంటే ఈ యొక్క నాటకీయ పరిణామాలుగా ఇదంతా సాగుతుందని చెప్తుంటే నా చుట్టూ దువ్వాడ వాణి అయితే మాత్రం ఎలా అయినా సరే నేను ఇంట్లోకి వెళ్తాను, నా భార్య పిల్లలు మేమందరం కూడాను ఆ ఇంట్లోనే ఉంటాము అని చెప్తున్నారు. అయితే గందరగోళ పరిస్థితి అయితే ఉంది. ఆవిడకైతే వాహనము డ్రైవింగ్ రానప్పుడు కూడాను ఆవిడైతే ఏదైతే ఆవిడ దగ్గర ఉన్న ఈ యొక్క స్కార్పియో వాహనం ఎక్కి ఆవిడే సెల్ఫ్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే పోలీసులు అయితే ఆవిడ రిక్వెస్ట్ చేస్తారు. అయితే ఆవిడ అసలు వాహనం గేటుకు అడ్డగా పెడతాను, నాకు పర్మిషన్ ఇవ్వండి, అసలు గేట్ నుంచి రోజు రాత్రిపూటలు వాళ్ళు బయటకు వెళ్తున్నారు, వారి కార్యకలాపాలు అయిపోయిన తర్వాత మళ్ళీ వారు వచ్చి ఎలక్ట్రిక్గా మీదకి వెళ్తున్నారు. అసలు అయితే బయట వ్యక్తులు అటు రౌడీ షీటర్లు చూసుకుంటే కూడాను కొంతమంది రౌడీ షీటర్లను కూడాను బయటకు తీసుకొచ్చారు. అది కూడా చెప్తుంది. అయితే గతంలో ఎవరైతే డ్రైవర్ ఉన్నాడో ఆ డ్రైవర్ కూడాను మా అక్క చెల్లెలే కొన్నది అంటూ కూడాను ఆయన ఆరోపించడం జరుగుతుంది. ఆయన మా అక్క చెల్లెలు అవుతుంది ఈ యొక్క దివ్వల మాదిరి అంటూ కూడాను ఆయన అయితే ఎవరైతే హేమంచలం ఉన్నాడో ఆ హేమంచలం కూడా అన్న అయితే జరుగుతుంది. అయితే ఆవిడకి కొట్టే ప్రయత్నం కూడా దువ్వాడ వాణి అయితే మొదలు చేశారు. అయితే నువ్వు ఇక్కడ నుంచి పోవా అని కూడా ఆవిడ హెచ్చరించారు. అక్కడ నుంచి అయితే ఆవిడ వెళ్ళగొట్టారు పూర్తి స్థాయిలో. అంతేకాకుండా ఆవిడని అయితే మెరగించేశారు. అయితే ఈ యొక్క పరిణామంలో అయితే దువ్వాడ వాణి అయితే పూర్తి స్థాయిలో కూడాను ఇంతవరకు వచ్చింది. నెల రోజులు దాటినప్పుడు కూడా భార్య పిల్లలను అయితే పట్టించుకోవడం లేదు. కేవలము ఒక ప్రేయసి ఉంపిడి గత్తె అనే ఒక పదం కూడా ఆవిడ వాడారు దారుణంగా. ఆ యొక్క పదంతో ఉంపిడి గట్టి కోసం అయితే ఆయన చూసుకుంటున్నారు కానీ మా కోసం అయితే పూర్తిగా పట్టించుకోవడం లేదు. అధిష్టానం కూడా అసలు జగన్మోహన్ రెడ్డి కూడా దీనిపైన పూర్తిగా చర్యలు లేకుండా ఉన్నాయి అని కూడా చెప్పడం ఉంటాయి. అదే ఇప్పుడు అధికార పార్టీ అయితే నిన్నలేదు మొన్న ఒక ఎమ్మెల్యేని కూడా సస్పెండ్ చేసింది. అంటే అలాంటిది ఇటువంటి కుటుంబానికి అన్యాయం చేస్తున్న దువ్వాడ శ్రీనివాస్ అయితే ఇలా విడిచిపడుతుంది మా యొక్క గవర్నమెంట్, ఇది మా మాజీ ముఖ్యమంత్రి ఇది దారుణం అంటుంది. ఇప్పుడైతే నేనైతే ప్రభుత్వానికి అయితే దీనిపైన అయితే ఒక లేఖ అయితే రాస్తాను. నాకు పూర్తి స్థాయిలో కూడా పోలీసులు కూడా ఈ దువ్వాడ శ్రీనివాసరావు పెట్టుకున్న దిగువ స్థాయి సిబ్బంది ఉండటంతోనే నాకు న్యాయం జరగట్లేదంటూ పోలీసులు కూడా ఆవిడ ఎద్దేవా చేస్తుంది. విజువల్స్ కూడా ఉంటాయి. పూర్తి స్థాయిలో కూడా దువ్వాడ వాణి అయితే కూడా ఇక్కడ ప్రాణం పోయినా సరే నా పిల్లలకి నాకు న్యాయం జరిగేంత వరకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళేది లేదంటుంది. మీద నుంచి అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకొని మేము ఈ యొక్క దోమలు చాలా దరిద్రమైన స్మెల్ వస్తున్న ప్రాంతంలో వర్షంలో తడుస్తూ షెడ్ లో ఉంటున్న ఇది చూసి వాళ్ళు ఆనందపడుతున్నారు అని చెప్పి సీసీ కెమెరాలు కూడా
ఆవిడైతే బదులు కొట్టే ప్రయత్నం కూడా చేశారు. పోలీసులు అయితే అడ్డుకున్నారు సతీష్. అయితే పూర్తి స్థాయిలో దువ్వాడ వాణి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా దువ్వాడ శ్రీనివాసరావు మాకు న్యాయం చేయాలి, మాకు న్యాయం చేయని ఎడలా కూడాను మాకు మాత్రం మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎప్పటి నుంచో అందరికీ వస్తుంది సందేహం అంటే అసలు న్యాయం అంటే ఏంటి, అంటే ఎవరు ఏం కోరుకుంటున్నారు, అసలు మాధురి ఏం కోరుకుంటున్నారు, దువ్వాడ శ్రీనివాసరావు ఏం కోరుకుంటున్నారు, వాణి ఏం కోరుకుంటున్నారు, ఆ ఇంటి చుట్టూ ఎందుకు వ్యవహారం అంతా నడుస్తుంది, నిజంగా ఎవరికి ఏం కావాలి, అసలు క్లారిటీకి వస్తే అసలు ఏం చెప్పుకోవాలి? సతీష్, అయితే ఇక్కడ జరిగే పరిస్థితి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా దువ్వాడ వాణి కూడా అదే ఇంటి గురించి ఫైట్ చేస్తున్నారు. అటు చూసుకుంటే కూడాను దివ్వెల మాధురి కూడా ఆ ఇంటి గురించే ఫైట్ చేస్తున్నారు. ఇది దువ్వాడ వాణి అనే ఆవిడ పాత ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఈ కొత్త ఇంటి కోసమే అయితే ఆవిడ ఇప్పుడు ఫైట్ చేస్తున్నది. ఇప్పుడు ఆ ఇంట్లోనే ఏదైతే ఈ నేషనల్ హైవేకి ఆనుకుని కట్టారో ఆ ఇంట్లోనే ఆవిడ నివాసం ఉంటున్న దువ్వాడ శ్రీనివాసరావు కోసం అయితే పోరాటం చేస్తున్నారు. అయితే ఆ ఇల్లు కావాలి, ఆయనతో పాటు మేమందరం కలిసి ఉండాలి అని చెప్పుకుంటూ అయితే దువ్వాడ వాణి అయితే పోరాటం చేస్తున్నారు. ఇటు చూసుకుంటే దివ్వెల మాధురి అయితే నేను 2 కోట్ల రూపాయలు ఇచ్చాను, నేను 2 కోట్ల రూపాయలు ఇచ్చాను కనుకే ఆ డబ్బులు నాకు ఇవ్వలేని పరిస్థితుల్లో రిజిస్ట్రేషన్ చేశారంటారు. అయితే రిజిస్ట్రేషన్ పత్రాల్లో మార్కెట్ వాల్యూ 8 కోట్లు ఉంటుందని చెప్తున్న దువ్వాడ శ్రీనివాసరావు 1,38 లక్షల రూపాయలకి రిజిస్ట్రేషన్ చేశారు. అది ఎలా సాధ్యమైందంటూ దువ్వాడ వాణి అయితే ఎద్దేవా చేస్తున్నారు. ఇటు పక్క కోర్టులో అయితే పూర్తి స్థాయిలో కోర్టులో ఉన్న గొడవలో ఉన్న ఇల్లుని రిజిస్ట్రేషన్ ఎలా చేశారు అని చెప్పి దువ్వాడ వాణి అయితే బయటకైతే కూడాను మీడియాకి అయితే కూడాను చెప్తున్నారు. అయితే దాంతో పాటు పూర్తిగా చూసుకునేసరికి దువ్వాడ వాణి అనుచరులు పెద్ద ఎత్తునే కూడా అక్కడికి చేరుకుంటున్నారు సతీష్. దాంతో పాటు కూడా దువ్వాడ శ్రీనివాసరావు అన్నదమ్ముడు పలాస నుంచి కొంతమంది రౌడీ షీటర్లని తీసుకొచ్చినట్టు కూడా మనకైతే సమాచారం ఉంది. అయితే కారులో వస్తువులు వెళ్తున్న వాళ్ళందరూ కూడా రౌడీ షీటర్లు అని చెప్పి ఏమైనా అక్కడ పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే పోలీసులు అయితే దానిపైన చర్యలు అయితే తీసుకోవాల్సిన అవకాశం అయితే కనబడుతుంది. అయితే చూడాలి పోలీసులకి ఎంతవరకు తీసుకుంటారా. అయితే మెన్ పవర్ అయితే అక్కడికి పెరగలేదు, పోలీస్ మెన్ పవర్. ఈ రాత్రి ఏమైనా పెద్ద ఎత్తున అక్కడ గొడవలు జరిగే అవకాశాలు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఉన్నాయి సతీష్. అయితే ఎప్పటికైనా సరే పోలీసులు అయితే చొరవ తీసుకొని వెంటనే దీనిపైన చర్యలు తీసుకోకపోతే ఈ యొక్క గొడవ పెద్దదయ్యి గందరగోళం సృష్టించే పరిస్థితి అయితే పూర్తి స్థాయిలో ఉంటుంది సతీష్. అక్కడ ఎటువంటి ఏ నష్టం జరిగినప్పుడు కూడా పోలీసులు విఫలమయ్యారని కూడా మనం చెప్పుకోవచ్చు. పోలీసులు ఇన్ని రోజులు బట్టి అక్కడ ఇన్ని గొడవలు జరుగుతున్నప్పుడు కూడాను అది ఎందుకు అసలు పూర్తి స్థాయిలో కూడాను ఎటుపక్క అన్యాయం ఉందో అటు పక్క పనిష్మెంట్ తీసుకోవడం లేదు అని కూడా పోలీసులను అయితే బహిరంగంగానే కూడా వాణి అయితే మనకి ఎద్దేవా చేస్తుంది. వాణితో పాటు తమ సోదరి కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక డ్రైవర్ వచ్చి గతంలో మా దగ్గర పనిచేసిన డ్రైవర్ కూడా మా పైన రౌడీజం చేస్తున్నారు, వారిని కూడా సీడ్ గారు మా పైన ఉసుగొలుపుతున్నారు. అటు నాది అంటూ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసిన కోణంలో కూడా గొడవ పెద్దదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనపడుతున్నాయి. దాంతో పాటు అయితే డాక్యుమెంట్ల్లో 1,38 లక్షల రూపాయలకు ఉంది, 8 కోట్ల రూపాయల ప్రాపర్టీ, 2 కోట్లకే ఎలా ఆయన రిజిస్ట్రేషన్ చేస్తారు, అది కోర్టులో ఉన్న దాన్ని కూడాను ఈ కోర్టు ఉత్తర్వులు ధిక్కర చేసి ఎలా అయితే దీన్ని సబ్ రిజిస్టర్ చేస్తారు, అది పలాసలోనే చేశారు, అది ఎప్పుడు మీదకి వచ్చారు, ఎప్పుడు వెళ్తున్నారు అని చెప్పి తర్వాత దాంట్లో సబ్ రిజిస్టర్ సంతకాలు లేవు అని చెప్పి వాణి ఆరోపిస్తున్నారు సార్. రైట్, థ్యాంక్ యూ గిరీశ్వర్. ఎవరండి ఆయన? ఆడేవాడు ఆడికి రష డ్రైవర్ ఆడు మా పాప. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారు?